సమరానా భీముడు. ఎవరే ఎవరే అతగాడు, ఒక్క మగాడు. అలా నీకు ఒక్క మొగాడే తెలుసుకోవచ్చు, నాకు తిక్క మొగాడు కూడా తెలుసు. తిక్క మగాడా? ఎవరది? మన షరీఫ్ టీం తిక్కలు లెక్కలు తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు. అయితే లెట్స్ వెల్కమ్ ఫన్ పంచర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తడాకా కాక పెట్టించే కామెడీ షో. ఇంకా నేను మీ శివారెడ్డి సాయి కుమార్ వాయిస్తో అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా ఈటీవీ తడాకా తిక్కమగాడు అనే స్పెషల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసింది. దీనికి ట్యాగ్ లైన్ తెలుసా? మంచి దమ్మున డాష్. ఈ డాష్లో మీకు కావాల్సింది మీరు పెట్టుకోవచ్చు. ముందుగా మన జడ్జిని పిలుద్దాం. వెల్కమ్ టు మిమిక్రీ విజన్ ప్యారే కిషన్ గారు. వెల్కమ్ టు డాష్. కసలే ఇక నచ్చదురు నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో నలుగురికి నచ్చినది నా కసలే ఇక నచ్చదురు నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం తెగవని కొందరు అన్నా అది నాలో మేనరిజం. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఇన్వైట్ చేద్దాం. ముందుగా మిస్టర్ బొగాడియా, వెల్కమ్ టు డాష్. ఇంకా మన రెండో పార్టిసిపెంట్ గౌరవ్ గూట్లే, వెల్కమ్ టు డాష్. ఇంకా మూడో పార్టిసిపెంట్ ఔలే అమరం, వెల్కమ్ టు డాష్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ఓకే, ఎంట్రీలు చాలా అదిరిపోయాయి. మరి ఇంకా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదావా? ఫస్ట్ రౌండ్ ర్యాపిడ్. దీని గురించి మన ప్యారీ కిషన్ గారు చెప్తారు. ఇప్పుడు ర్యాపిడ్ అంటే ఇక్కడ రాపులు పువ్వులు ఉండవు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు మన యాంకర్ మిమ్మల్ని, దాన్ని ఇమిటేషన్ తో చేస్తూ చక్కగా స్పాంటేనియస్ గా సమాధానాలు కూడా చెప్పాలి. కాబట్టి ర్యాపిడ్ అనే రౌండ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ రౌండ్ వచ్చి లెంతీ లఫంగ్. ఇక్కడ లఫంగులు అంటే మీరందరు లఫంగులని కాదు అర్థం. ఇక్కడ మామూలుగా లెంత్ డైలాగులు చెప్తుంటారు మిమిక్రీ ఆర్టిస్టులు. మెమరీ పవర్ అది కూడా మనం చూపించాలి. ఇక్కడ వాయిస్ చెప్పేసాము, వెళ్ళిపోయాము, వచ్చేసాము, అలా అవ్వదు. ఇక్కడ ఒక మంచి లెంత్ డైలాగ్ తీసుకుని ఆ డైలాగ్ ని సస్టైన్ చేస్తూ వాయిస్, దాన్ని అంటారు ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ మెమరీ పవర్ ఆఫ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా ఉంటుంది. సో కాబట్టి మొదటి రౌండ్ లోకి వెళ్ళిపోయి ఆలస్యం చేయకుండా. ఓకే, మొదటి రౌండ్. మిస్టర్ బొకాడియా, మీ మొదటి ప్రశ్న. మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? అబ్బా, మంచానికి 6 కాళ్ళుంటాయి. అదేంటి 4గా? మంచానికి 4, దాని మీద పడుకున్నోళ్ళకి 2, మొత్తం కలిపి 6. అయ్యో, చైనా దూరమా చందమామ దూరమా చెప్పండి. చైనానే దూరం. అలా ఎలా అవుతుంది? చైనా మనకి కనిపించదు, చందమామ మనకి కనిపిస్తుంది. మరి అయితే ఒక నిమిషంలో మీరు చైనాకి వెళ్ళగలరా? బ్రహ్మాండంగా వెళ్ళొస్తారు. ఏది వెళ్ళి రమ్మంటారా? అయ్యో, ఏంటిది? వీడికి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. చైనాకి వెళ్ళమంటే చైనాకి వెళ్ళిపోయాడు. మీరే కదా అన్నారు చైనాకి వెళ్ళిపోని, అందుకే చైనాకి వచ్చేసా. ఓకే, ప్యారీ కిషన్ గారు. చాలా బాగుంది, చాలా హిలీరస్ గా కూడా సమాధానాలు ఉన్నాయి. అయితే మంచానికి 6 కాళ్ళు అన్నారు, బాగుంది. కానీ అప్పుడప్పుడు 8 కాళ్ళు కూడా ఉంటుంటాయి కదా. చైనా దూరం అంటే దానికి లాజిక్ బాగుంది. అలాగే చైనా అనగానే చైనాకి పోవడం అది కూడా చాలా బాగుంది. ఇరగ తీసి పడుతూ పరంత తడాకా. నెక్స్ట్ పాయింట్ కూడా అడుగువే. ఓకే, ఇక మన రెండో పార్టిసిపెంట్ గౌరవ్ గూట్లే గారు. మీ మొదటి ప్రశ్న. అనసూయకు ఉండేది అరిస్తే పోయేది, అయ్య బాబోయ్ గాత్రం, ఆపితే ఆగనిది, అయ్య బాబోయ్ మూత్రం అండి
బాబు శభాష్ శభాష్. ఇంకా మీ రెండో ప్రశ్న. తిరగాలనిపించేవి, గుళ్ళు తినాలనిపించేవి, పండ్లు ఆపాలనిపించేది. మీ సొల్లండి బాబు. మీరు రాజబాబు గారి వాయిస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన చాలా అద్భుతంగా మంచి టైమింగ్తో చెప్పేటువంటి ఆర్టిస్ట్ ఆయన. అది కూడా బాగానే మీరు చేశారు. తర్వాత సొల్లు ఆత్మన్నారు కదా మా వాడిని, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా స్పాంటినియస్గా చెప్పారు, అది కూడా ఎరగ తీసి పడేశారు. ఇక మూడో వాడిని కూడా అడిగేస్తే మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళచ్చు. మనం మూడో పార్టిసిపెంట్ తూలే సమరం. ఏంటి నా పేరు తోలే సమలం కాదు, అవులే అమరం. ఏదో ఒకట్రా హౌలే. నీ మొదటి ప్రశ్న. చలికాలంలో సూర్యుడు ఎందుకు లేటుగా వస్తాడు? పొద్దున్నే వచ్చి ఏం పీక్తాడు? ఇక నీ రెండో ప్రశ్న. ఆడవాళ్ళను అతివలని ఎందుకు అంటారు? ఆడవాళ్ళని అతివలనా? వాళ్ళకి భలే అతి, ప్రతి దాంట్లో అతి, అందుకని అతి వాళ్ళు అనలేరు కదా, అందుకని అతి వాళ్ళు అంటారు. మరి మగవాళ్ళను పతి అని ఎందుకు అంటారు? పత్తి అంటే పత్తండి, దూది. దానికి వైట్ ఎక్కువ, వెయిట్ తక్కువ. మగోడికి కూడా అంతే, ఇంట్లో పోస్ట్ ఎక్కువ, పవర్ తక్కువ. అందుకే వాడిని నా పత్తి అని లేక నా పతి అంటారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ప్యారీ కిషన్ గారు, మీ కామెంట్స్ అండ్ పాయింట్స్. ఇతను ఒకటి చెప్పాడు మధ్యలో, పత్తిని పత్తితో కంపేర్ చేస్తూ చెప్పావు. అది చాలా హిలేరియస్గా స్పాంటినియస్గా కూడా ఉంది. అయితే ఇక్కడ మనం ఆడవాళ్ళ ఇంటికి దీపం ఇల్లాలంటుంటాం. ఆ దీపం పెట్టినప్పుడు ఇల్లాలు ఒత్తి పెడుతుంది, ఆ ఒత్తి కూడా పత్తితోనే చేస్తారు కదా. సో కాబట్టి అక్కడ కూడా మగవాడి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. మొత్తానికి మొదటి రౌండ్లో ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. ఈరోజు మరి బాబు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇక మీకు ఇచ్చే పాయింట్స్ కూడా మీరు ఆల్మోస్ట్ ముగ్గురు కూడా చెప్పిన విధానం అది. ఈ మార్కు బోర్డు కనపడి చావట్లేదయ్యా వెధవని, ఏమిద్దాము వీళ్ళకి నేను ఇచ్చే మార్క్స్. ఏమొచ్చింది వాడికి? పిడిసేవన వచ్చే చేతిలో తాళాలు గుర్తుపెట్టిన వాడికి. ఎందుకు మిగతా ఇద్దరు బాగానే ఉన్నారు కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అంత ఓవర్ యాక్షన్ ఎక్కర్లా. ఇక్కడ మార్కులు ఇంకా పూర్తి అవ్వలేదు, షో సగం షోనే అయింది. ఇప్పుడు రెండో రౌండ్ చెప్పేవా, లేకపోతే కొరికేస్తున్నాడు పక్కండి. ఓకే 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 ప్యారీ కిషన్ గారు, ఇక మనం రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతాం. రెండో రౌండ్ వచ్చి లందే లఫంగ్. ఇందులో లంది డైలాగ్స్ తో చెప్పి ఇమిటేషన్ తో కూడిన ప్యారడీ డైలాగ్స్ చెప్పాలి. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా మన ప్యారీ కిషన్ గారు ఇస్తారు. మామూలుగా మిమిక్రీ అంటే అందరూ లెంత్ డైలాగ్స్ చెప్తారు, హీరోలు యాక్యురేట్ గా చెప్పిన వాళ్ళ కాకుండా విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు చెప్పిన ఒక పవర్ఫుల్ డైలాగ్ తీసుకుని దాన్ని జీవా లాంటి వ్యక్తి ప్యారడీగా చేస్తే ఎలా ఉంటుందో చెప్పి ఇక ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది, మనం సెమీఫైనల్స్ లోకి వచ్చేసా చూపించే. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేదాకా చినిగిరి చొక్కా వేసుకొని చేతిలో చిప్ప వేసుకొని అడ్డదిడ్డంగా అడుక్కు తింటుంటే ఏ పక్క నుంచి ఏ కుక్కొచ్చినా పిక్కలు పీక్కు తింటాయోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. నేను ధైర్యంగా అడుక్కు తినాలంటే నాకన్నా దరిద్రంగా ఉండే ఇంకో 10 మంది నాకు తోడు ఉండాలి సార్. నేను ధైర్యంగా అడుక్కు తింటున్నాను సార్. రాథోడ్, బెగ్గింగ్ రాథోడ్. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చేశారు. ఓకే ఓకే ఓకే, నువ్వు ఇక్కడ యాంకరింగ్ జడ్జిమెంట్ నేను చెప్తాను, అది కూడా నువ్వే చెప్పేస్తే నేనేం చేయాలి ఇక్కడ, నాకు అర్థం కావట్లే. అరే వాడు ఇది చేశాడు చెప్తా అనుకునేప్పుడు టక్క 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 మొత్తం చెప్పేస్తావు నువ్వే. వాడు ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో నీ ఫ్రెండ్ ఎవడు వింటూ వాడు బాగా చేశాడని హింట్ ఇస్తున్నావు అనుకుంటారు ఆడియన్స్. నువ్వు ఆ పర్స్పెక్టివ్ వెళ్ళొద్దు, మనం సెమీఫైనల్కి వచ్చేసావు. ఓకే క్షమించండి ప్యారీ కిషన్ గారు, మీరు ఇక మొత్తానికి విక్రమార్కుడు కాన్సెప్ట్ తీసుకుని వాయిస్ కూడా దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, బాగానే ఉంది. మొత్తానికి ఓవరాల్ గా ఇట్ ఈస్ గుడ్. దీనికి మీకు ఇచ్చే మార్కులు 9. ఓకే ఓకే, సూపర్ సూపర్ స్కోర్ సూపర్ స్కోర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ అవులే అమరం. చిరంజీవి గారు చెప్తారు కదా లెక్కలవి ఠాగూర్ సినిమాలు, అలాంటి డైలాగ్ ఒకటి తీసుకుని ఒక కమెడియన్, నీ పర్సనాలిటీ బాగుంది సూడిగేదలాగా, కాబట్టి సునీల్ లాంటి వాడి వాయిస్ ఏదైనా నువ్వు చేస్తే వినాలని ఉంది.
చేస్తాను సార్ చూడండి. మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 38,373 వైన్ షాపులు ఉన్నాయి. అందులో మెగా సిటీల్లో 4,800, మామూలు సిటీల్లో 8,300, అక్కడెక్కడ కాకుండా మండలాల్లో ఇంకా 2,000 వైన్ షాపులు ఉన్నాయి. మనిషికి ఒక కోటర్ చప్పున, కోటకు 65 రూపాయలు చప్పున ఒక రోజుకి రాష్ట్రానికి మా వల్ల లభించే ఆదాయం ఎంత అనుకున్నారా? 12,06,372 రూపాయలు రా. ఎవడైనా మంది ఎక్కువైపోయి తాకి ఎంత పడిపోయి తుల్లిపోయి దొల్లిపోయాడు అనుకోండి, డాక్టర్లకి మా వల్ల వచ్చే ఆదాయం ఎంత అనుకున్నారా? 12,80,00,000 రా. ఇది కాక సిగరెట్లు, బీడీలు, వాటర్ ప్యాకెట్లు, వాటన్నిటి వల్ల రాష్ట్రానికి మా వల్ల వచ్చే అదనపు ఆదాయం ఎంత అనుకున్నారా? 8,03,00,000 రూపాయలే. ఈ రకంగా తాగి మా ఆరోగ్యాలు చెడగొట్టుకొని నాశనం చేసుకుంటుంటే మీరు మాకు ఇచ్చే బిరుదులేంట్రా? తాగబోతూ తిరిగిపోతూ. అందుకే ఇండియా, మలేసియా, జపాన్, టోక్యో ఎక్కడా నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఎసమించు. సునీల్ వాయిస్ కొంచెం షార్ప్లో ఉంటుంది వాయిస్. అటువంటి వాయిస్ చెప్పేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే మధ్యలో మన వాయిస్ ఫేడేట్ అయిపోతుంది. టక్క 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 పేల్చవతలు పడేసావు అంతే. వచ్చిన తర్వాత ఎక్కడ తగ్గల గ్రాఫ్ మొత్తం ఎరగ తీసి పడేసావు. ఇలాంటి పర్ఫార్మెన్స్కి నేను ఇచ్చే మార్కులు ఖచ్చితంగా ఎక్కువే ఉండాలి, కానీ నీలాంటి ఆర్టిస్ట్ ఇంకా బాగా చేయాలి, కాబట్టి నీకు ఇస్తున్న మార్క్స్. వావ్ 8 పాయింట్స్. ఓకే 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 హరికృష్ణ గారు కొంచెం స్ట్రిక్ట్, నేనైతే 9. ఓకే, ఇంకా మన మూడో పార్టిసిపెంట్ గౌరవ్ గూట్లే గారు. మామూలుగా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్కి వాయిస్లు ఇవ్వాలంటే మనకి చాలా పరిధి ఉంటుంది, కానీ నీకు వచ్చిన 2 వాయిస్లు ఆల్రెడీ రాజబాబు చేసేసావు. ఇక మిగిలింది నూతన ప్రసాద్ ఒకటి ఉన్నాడు కదా, అదే చెయ్యి. ఇక నీ కాన్సెప్ట్ ఇవ్వడం కూడా దానికి ఏం చెప్పినా నీకు వచ్చింది చేస్తావు. ఇక కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను దేనిని బేస్ చేసుకుని ఒక డైలాగ్ ఏదైనా చెప్పే ప్రయత్నం. రాత్రి నేను పొద్దుపోయాక నిద్రపోయాను. తెల్లారి లేచి పళ్ళు తోమి ముఖము కడిగి స్టూడియోకి వచ్చాను సార్. ఆ తర్వాత స్టూడియోలకి ఎంటర్ అవగానే ఈ లైట్ సెట్టింగ్ చూసి నా దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అలాగే కొన్ని జోకులు నవ్వు రాకపోయినా కూడా ఇంకా చాలిక. ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొత్తం వీడు స్నానం చేసింది, పళ్ళు నవ్వుకుంది, బట్టలు వేసుకుంది, గుండీలు పెట్టుకుంది కూడా చెప్పేసేట్టున్నాడు. ఇక మొత్తానికి వీడు కూడా బాగా చెప్పాడు. దీన్ని అంటారు ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ వచ్చిన 2 వాయిస్లు. వాడికి వచ్చిన 2 బాగా యూజ్ చేసుకుంటుంటాడు. బాగా చేసావు. పక్కాడు చెప్పినప్పుడు నువ్వు చెప్పడం డైలాగ్ ఇంపార్టెంట్ కదా. నీ పక్కన వాళ్ళిద్దరు డైలాగ్స్ చెప్తున్నప్పుడు నువ్వు మధ్య మధ్యలో నవ్వుతున్నావు. రేపు టెలికాస్ట్ చూసి ఆడియన్స్ కూడా వాళ్ళని చూసేవాడు నవ్వుడు, నువ్వు ఎక్కడ నవ్వుతే అక్కడే నవ్వుతారు. ఎందుకంటే నువ్వు ఇస్తున్నావు హింట్ అలాగా. అది కూడా మనసులో పెట్టుకుని పక్కవాడిది కూడా నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇవన్నీ మరి నువ్వు ఎలాగో పాయింట్లు ఇచ్చిన తర్వాత మరి ఏదో ఒకటి చేస్తావు కాబట్టి ఈ మార్కు బోర్డు ఎక్కడ వచ్చింది కనిపించడం లేదు. నీకు నేను ఇచ్చే పాయింట్స్ 10 పాయింట్స్. సూపర్, వావ్. కున్ఫు కరెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఏం పీకవని 10 మార్కులు చాలా మందికి వచ్చినాయి. ఎవరు అలా ఎగరలా, నోరు మూసుకున్నాడు. నువ్వు ఒక్కడే పీకుతారా? అర్థమైందా? రాసిన వాడు ఉన్నాడు, దానికి నేర్పించిన వాడు ఉన్నాడు, అందరూ కూడా ఉంటారు దాంట్లో. అంత ఎక్స్ట్రా చేయొద్దు. ఇక మనం కంక్లూజన్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఒకరు ఎలివేట్ అవుతారు, మిగతా ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, కానీ ఇంకొక ఎపిసోడ్లో మనం ఫైనల్కి వెళ్ళిపోతున్నాం. మామూలుగా కామెడీ షోలకు ఎలిమినేషన్ ఉంటుంది, కానీ కామెడీకి ఎలిమినేషన్ ఉండదు. టాలెంట్ని ప్రజెంట్ చేసే షోలు వస్తూ ఉంటాయి, పెడుతుంటాయి, కానీ టాలెంట్కి ఎలిమినేషన్ లేదు ఇక్కడ. టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళి దుమ్ము దులిపడతాడా? ఈ ఎపిసోడ్ మట్టుకు ఎలిమినేషన్ లేకుండా చేస్తున్నాం. గ్రాండ్ ఫినాలేలో ఇంకా కూడా బాగా చేయాలి, ఇంకా ఎరగదీయాలి. మీ టాలెంట్స్ అవి కూడా చూపించి, మీ దమ్ము చూపించి, మరి అందరూ ఎదురు చూస్తున్నారు మరొకసారి నేను తడాకా అంటానే లేదని. అనకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగదు. ఏమంటారు జడ్జెస్? ఫస్ట్ హరికృష్ణ గారు. స్కూల్స్లో నేను టీచ్ చేసేటప్పుడు పిల్లలు టీచర్స్ని ఇమిటేట్ చేయాలని చూస్తుంటారు. చేస్తే అది ప్రొఫెషనలిజంగా ఉండేది కాదు, మామూలుగా ఉండేది. ఈ రోజున ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మరొక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని 100% ఇమిటేట్ చేసి నా ముందు ఒక అద్దం పెట్టారా అన్నట్టుగా ఉంది.
చాలా బాగుంది. సార్ మామూలుగా నేను ఎప్పుడు ఇలా మీసాలు తిప్పుకుంటుంటాను సార్, బాగా ఇష్టం. 14 ఇయర్స్ నుంచి మీసాలు ఎప్పుడు తీయలేదు. ఇవాళ మీలా కనిపించాలని. అంటే వేషం వేయాలి అంటే మీసం తీయాలి, అనుకరించాలి అంటే గొంతు మార్చాలి. గుడ్ 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 గుడ్. ఫర్ దిస్ ఐ యామ్ గివింగ్ యూ అయ్యో ఏం చెప్పాలండి, వాట్ ఏ టీమ్. అండ్ షరీఫ్, యు ఆర్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ టు వాచ్. సూపర్ షరీఫ్, క్లీన్ బోల్డ్. నేనైతే నీకు క్లీన్ బోల్డ్. అండ్ మిగతా టీం కూడా సూపర్. అండ్ శాంతిజీ, యాజ్ యూజువల్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అంతే.